శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అభిచిస్తున్నారు. అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ నరసింహ గారు, మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ రేణుక గారు, మిరపక నరసింహ గారు, షరీఫ్ గారు, మాట్లాడి వెళ్ళిపోయిన పరి జహంగీర్ గారు, జిల్లా సేవాదల్ కార్యదర్శి రాష్ట్ర బాలరాజు గారు, డాక్టర్ ప్రకాష్ గారు, చిన్న గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలు హర్షవర్ధన్ సాబ్, హైకమాండ్ గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశ ప్రజాస్వామ్య నిర్మాణం కోసం, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సముచిత స్థానంతో బతకడం కోసం ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన తల్లి ఎవరంటే అమ్మ ఇందిరమ్మ. ఇందిరమ్మ ఆశయాల కోసం పునరంకితమై రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశంలో గుర్తు పెరుగుతున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ కుటుంబాన్ని ఆదరించి అభిమానించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం కంకణబద్దులమవుదామని ఇందిరాగాంధీ జయంతి ద్వారా ప్రమాణం చేస్తూ మనువాదులైనటువంటి పాలకులు అయ్యేల పక్షకులుగా మారి రాజ్యాంగానికి విరుద్ధంగా మతతత్వం పేరు మీద, కులాల పేరు మీద, దేవుల పేరు మీద యువకులను విభజిస్తూ ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్న పాలకులను అంతమొందించడానికి ప్రజాస్వామ్యవాదులందరం ఏకం కావాలి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. ఈ దేశ ఐక్యతను చాటాలని తెలియజేస్తా ఉన్నాం.